ఫోన్ చేసుకోవచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. కానీ మీరు మీ పేరు చెప్పకూడదు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టరు. ఓకే, ఎవరు ఎక్కువసేపు ఎవరిని ఆడుకుంటారో వాళ్ళకి గెలిచి. డన్. మీరు ఎవరికి ఫోన్ చేస్తారు? యమున గారు. ఓ యమున గారు. యమున గారికి ఫోన్ చేద్దాం. ఆవిడతోటి ఆడుకుంటానని ఆవిడ చెప్పారు, చూద్దాం. ఇష్టం. హలో 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 నమస్తే మేడం. నమస్తే. నా పేరు స్మైలీ అండి. స్మైలీ అండి. మేము కొత్త ప్రొడక్షన్ ఒకటి స్టార్ట్ చేసాం మేడం. లేడీ ఓరియంటెడ్ మూవీ అన్నమాట. సమంత హీరోయిన్ అండి. సమంతకి సిస్టర్ క్యారెక్టర్ కావాలని మేము మీకు ఫోన్ చేసామండి. సమంతకి చెల్లి చెల్లి అండి. రాంగ్ నెంబర్ చేసేట్టున్నారండి. ఇది యమున గారు కదండి. ఇప్పుడు విధి, పాత విధి ఈటీవీలో చేశారు, ఇప్పుడు కొత్త విధి. అవునండి, కానీ లేడీ ఓరియంటెడ్ మెయిన్ క్యారెక్టర్ అయితే చేస్తారండి. చెల్లి, అక్క, వదిన అంటే ఇప్పుడు సమంత ఉంటది కానీ తనది పెద్ద క్యారెక్టర్ ఏం కాదండి. జస్ట్ గెస్ట్ రోల్ సిస్టర్ మీదే ఉంటుంది. మీరు ఈ మధ్యలో చాలా స్టంట్స్ అవి చేస్తున్నారు కదా. చెప్పేటప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ, కానీ సమంత హీరోయిన్, మీరు చెల్లి, అక్క అన్నారు, అందుకని చేయను. అక్క కాదండి, సమంత మీకు అక్క, మీరు చెల్లి సమంతకి. అంటే ఇప్పుడు ఈ మధ్యలో చెల్లి అక్క అక్కర్లేదండి, నాకు చెల్లి అక్క కాదు. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ మీకు చేయాలనుకుంటున్నాము అన్న మాట అంటే డెఫినెట్ గా చేసేదాన్ని. శ్వేత, నాకు నీ వాయిస్ తెలుసు. శ్వేత ఎవరండి? శ్వేత ఎవరా? మా సీతమ్మ వాకిట్లో సీరియల్ లో ఒక అమ్మాయి ఉంది. అలా ఎలా గుర్తుపడతారండి? అలా ఎలా గుర్తుపడతారు? ఎలా గుర్తుపడతారు? ఈ రోజు వర్క్ చేస్తున్నాను కదా, మాట్లాడుతున్నాను కదా లొకేషన్ లో. అయ్యో ఓకే, అలా గుర్తుపట్టకూడదు అప్పుడప్పుడు. ఓకేనా, థ్యాంక్ యూ అండి. కానీ నువ్వు నిజంగా చెప్పరా, నువ్వు కనుక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అండి, మీరు హీరోయిన్ గా కావాలంటే నిజంగా కొంచెం నమ్మేసి ఆ స్టోరీ ఏంటి, కథ ఏంటి అడిగేదాన్ని. నువ్వు సమంత అన్నప్పుడే అర్థమైపోయింది. హలో అండి. హలో శ్రీధర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. షూట్ లో ఉన్నారా? అవునండి, అందరం షూట్ లో ఉన్నాం. ఓకే, ఎంజాయ్. ఓకే ఓకే అండి, బాయ్. పర్లేదు, వాళ్ళ అసిస్టెంట్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మేకప్ మ్యాన్, సెట్ డిపార్ట్మెంట్. మాట్లాడు. సెట్ డిపార్ట్మెంట్ లో లైట్ బాయ్ ఉంటాడు, పైన సెట్ చేస్తుంటాడు, పిలిచి మాట్లాడు. షార్ట్ లో ఉన్నారంట వాళ్ళు. పర్లేదు, టీ పెట్టారేమో అడుగు. దిమాగ్ లేదు. నేను ఎవరికి ఫోన్ చేయమన్నా, నువ్వు ఎవరికి ఫోన్ చేసినావు, ఎవరితో మాట్లాడినావు గంటలు పుక్కడికి దొరికి నాది నీకు ఫోను. ఎవరు కడతారు బిల్లు? ఇంకొంచెం సేపు ఉంటే ఫ్యామిలీ అందరితో మాట్లాడేలా ఉంది. ఇక్కడ అంతా ఎట్లకెళ్ళి వస్తారబ్బా మీరంతా. మీరెవరితో మాట్లాడతారు? రచ్చ రవి. ఓకే, తన బట్టతలని ఒక జుట్టు తలగా మార్చుకున్న అద్భుతమైన పిచ్చ రవికి ఫోన్ చేసి మాట్లాడదాం. సారీ, రచ్చ రవికి ఫోన్ చేసి మాట్లాడదాం. To copy this tune, press star and 9. Charges. The person you're trying to reach is speaking to someone else. హలో, రచ్చ రవి గారా అండి? అవును. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మస్తుగా జబర్దస్త్ ఉన్నా మేడం. ఎవరు మీరు? నాకు తెలుసండి బాబు, మీరు జబర్దస్త్ లో చేస్తారని. నేను ఒక 2 minutes మాట్లాడొచ్చా మీతో? కొద్దిగా అర్జెంటా మేడం? ఆర్డినరా? లేదండి, కొంచెం అర్జెంట్ అండి. మాట్లాడమ్మా. ఇది మీ జుట్టు ఇదివరకు చాలా తక్కువగా ఉంది. అదండి బట్టబుర్రా. సారీ, అదే కొంచెం లేదండి, ఇంతకు ముందు, బిఫోర్ గా, రైట్ నౌ, ఇప్పుడు కాదండి, ఇంతకు ముందు. అప్పుడు కూడా కాదమ్మా, నేను మెడిసిన్ చేస్తే దానికి మెడిసిన్ ఊడిపోయింది, అది నేను చెక్ చేసుకున్నా. అదే అండి, ఊడిపోవడాన్ని బట్టబుర్రా అంటారు కదా. మళ్ళీ బట్టబుర్ర అంటావు? ఐఎమ్ సారీ అండి. రవి గారు పేరేంటమ్మా? మీరు ఎక్కడి నుంచి చెప్తారు చెప్పు. శ్రావ్య అండి. ఇప్పుడు నీకేంది, నీకు కూడా జుట్టు పోయిందా? అయ్యో రవి గారు కాదండి, ఆయనకు పోయిందా? రవి గారు ఒక్కసారి చెప్పేది వినండి. ఇంతకు ముందు అంతే కదా. ఎస్ అండి, ఎగ్జాక్ట్ చెప్పింది కరెక్టే. మీ ఆయనక యాక్చువల్ గా ఏంటంటే మేము ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసామండి, హెయిర్ ఆయిల్ కి సంబంధించింది. సో యాక్చువల్ గా హెయిర్ ఆయిల్ అమ్మా, మేము దేవునికి కొట్టిన కొబ్బరికాయలు ఎండుక పెట్టి మంచిగా పట్టుకొని పెట్టుకుంటా, అదే స్ట్రాంగ్. అయ్యో రచ్చ గారు, నేను మీకు కొనమని చెప్పట్లేదండి బాబు. మీరు మా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తారా అని అడగడానికి కాల్ చేశాము. కొంచెం వినండి. సారీ మేడం, ఎందుకంటే నేను ఈ లోకల్ బ్రాండ్స్ కొద్దిగా ఇప్పుడు ఒప్పుకుంటలేను. నా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయమ్మా, నేను వాటికి
అగ్రిమెంట్ అవుతున్నా. కాదండి, మీకు రెమ్యులేషన్ విషయంలో ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి. పైసా వెనక పోయి ఏం సంపాదిస్తాం అమ్మా? లేదండి, యాక్చువల్ గా నేను మొన్న కనుక్కున్నాను. యాక్చువల్ గా నేను ఇంతకు ముందు దీనికోసం నేను వెంకీ గారికి కూడా కాల్ చేశాను. వెంకీ గారు ఏమన్నారు, అదేనండి మీ టీమ్ లో ఉంటారు కదా, వెంకీ మంకీస్ అంటారు. యాక్చువల్ గా ఈ ప్రోడక్ట్ గురించి ఫస్ట్ ఆయనే మేము కన్సల్ట్ చేసాము. ఆయన ఏమన్నారంటే, లేదండి అన్న అయితే కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ అది బాగుంది. ఓ మై గాడ్, మీరు మ్యారీడా అండి? ఒక్కసారి అయిందమ్మా, నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదండి. అంటే నేను వేరే అర్జెంట్ పని మీద ఉన్నా, నేను మళ్ళీ రచ్చగారు ఏంటండి, ఆడపిల్లలు కాల్ చేస్తే అందరు మాట్లాడాలనుకుంటారు. అదే ప్రాబ్లం, ఆడపిల్లలు చేస్తేనే ప్రాబ్లం లోకం మీద, నీకు తెలియదు. ఏడుంటావు? ఏడుంటావు? హలో, ఎవరైనా మాట్లాడుతుంది? ఏడుంటావు భయ్యా? నమస్తే చందన, నువ్వు ఎందుకు షోలో పెట్టినా? హలో అన్నా, ఏడుంటావా నువ్వు? హలో, నమస్తే అబ్బా. అబ్బా, అరే నీకు అమ్మాయిలు ఫోన్ చేస్తే బాగానే మాట్లాడతారా గంటలు? ఓ ఇప్పుడు అనుకోని నేనేమన్నా తిడితే లేకపోతే నేనేమన్నా ఇట్లా మాట్లాడి బదనాం అవుతుంది కాదు. నిన్ను ఒకటి చేయాలారా బదనాము? ఇదిగో నీకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, ఒకసారి హాయ్ చెప్పు అందరికి. అమ్మా, నా షో నా ఇష్టానికి వచ్చిన ప్రతి తమ్ముళ్లకు, నా బ్యూటీస్ అందరికి పెద్ద హాయ్. కానీ భలే ఉంటారా నీ బ్యూటీస్. అరే మామూలు బ్యూటీస్, వాళ్ళందరూ తలకాయ కూర తినే ఫేమస్ వాళ్ళు. కానీ ఎంతైనా రచ్చరవి చాలా గొప్ప మనసు గలవాడిరా. ఇక్కడికి వచ్చిన మీ చెల్లెళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ రా. బాయ్. థ్యాంక్ యూ చంటన్న, మన చెల్లెలు అందరు. ఇప్పుడు ఎవరు గెలిచారు అని డిసైడ్ చేయాలంటే కొంచెం కష్టమైన పని. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఆడియన్స్ వదిలేద్దాం. వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళే గెలిచి. ఎవరు గెలిచారు? నా ప్రాంక్ కాల్ నా ఇష్టంలో అంజలి చాలాసేపు మాట్లాడి విన్ అయింది. పాపం శ్వేత